బ్రహ్మ విద్యా సంప్రదాయ సద్భ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అనంతాత్మ స్వరూపం వివేక చూడమనేటువంటి గ్రంథంలో 155వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారు మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను చేసుకుని ప్రతిమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి శ్లోకాలు ఆత్మ అనాత్మ వివేక కర్తవ్యో బంధ ముక్తయే విదుష తేనైవానందీ భవతే స్వం విజ్ఞాయ సచ్చిదానంద. ఆత్మ అనాత్మ, దేవుడు అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అనేటువంటిది విచారణ చేసి తెలుసుకోవలసినటువంటి కర్తవ్యం. అది మన కర్తవ్యం, మన బాధ్యత, మన డ్యూటీ. మనం ఎలాగైతే పుట్టిన దగ్గర నుంచి తినడము, తాగడము, సంసారం చేయడం మొదలైనటువంటి కర్తవ్యంగా చేస్తున్నామో, ఇక్కడ అవి కేవలం చనిపోయేదాకా చేస్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాం. అది కేవలం వ్యవహారికమైనటువంటి కర్తవ్యం మాత్రమే. కర్తవ్యం ఏంటంటే ఆత్మ అనగా ఏది, అనాత్మ అనగా ఏది, ఈ రెండింటి యొక్క వివరణ తెలుసుకోవడమే కర్తవ్యం. ఈ రకంగా తెలుసుకున్నటువంటి వాడికి బంధముక్తయే విదుష. ఆ వాడికి మాత్రమే బంధం తిరుగుతుంది తప్ప మిగతా వాడికి బంధం విడిచిపెట్టదు. పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకి పుణ్యం వస్తుంది, లేదా వేరే కర్మలు చేసినటువంటి వారికి వేరే వేరే కర్మ ఫలాలు వస్తాయి. బంధముక్తయే, బంధం నుంచి ముక్తి లభించాలంటే ఆత్మ అనాత్మ స్పష్టంగా తెలిసి రావాలి. రెండింటిని వేరువేరుగా తెలుసుకుని అనాత్మని వదిలి ఆత్మని పట్టుకోవాలి. దాన్ని ఆత్మజ్ఞానం అంటున్నాం. ఈ రకంగా పంచానామపి కోశానాం అపవాదే విఖ్యాదయం శుద్ధ. అంటే అనాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పంచకోశాలతో కూడుకున్నటువంటి సముదాయమే అనాత్మ. ఈ పంచకోశాలతో కూడుకున్నటువంటి అనాత్మ శుద్ధమైనటువంటి ఇవాచయం శుద్ధ నిత్యానందైకరసం. శుద్ధమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని ఈ కోశాలు ఆవహించినవి. ఈ కోశాలను ఓడదీసుకుంటే ప్రత్యగ్లోప పర స్వయం జ్యోతి, జత స్వయం ప్రకాశమైనటువంటి మన స్వరూపం ఓపెన్ అవుతుంది. అది మనమే
చేసుకోవాలి, మనమే చూసుకోవాలి. ఈ రకంగా చేయకుండా ఎవరైతే కేవలం ఏదేదో మామూలుగా జీవించేసి వెళ్ళిపోతే అది జన్మ గ్యారంటీకి వస్తుంది. అంచేత పంచానామవి కోశానాం అంటే 5 కోశాలు. ఇంతకు ముందే చెప్పుకున్నాం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని చెప్పేసి ఈ రకమైనటువంటి పంచకోశాలు అనాత్మ స్వరూపం. ఏదేది పంచకోశాలో దాన్ని వివరంగా ఈ రోజు సత్సంగంలో చెప్తున్నారు ఈ శ్లోకాలలో. ఏంటిది? అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే ఏమిటి అంటే దేహోయమన్న భవన్నో అన్నమయస్తు కోశ. దేహోయ అన్నభవో అన్య అన్నమయస్తు కోశ. సాన్యేన జీవతి వినశ్యతి తద్విహీన. దేహోయ అన్నభవన్నో అన్నమయస్తు కోశ. అన్నమయ కోశం అంటే ఏమిటి అని ప్రశ్న. దేహమే అన్నమయ కోశము. దేహోయ అన్నభవన్నో అన్నమయస్తు కోశం. అది దేహం అయితే అన్నమయ కోశం అని ఎందుకు పేరు పెట్టారు అంటే దేహోయ అన్న భవన్నో అన్నమయస్తు కోశ. ఇది అన్నంతో నిర్మితమైంది, అందుకని దీనికి అన్నమయ కోశం అన్నారు. ఇది చాన్నేన జీవతి చాన్నేన జీవతి వినశ్యతి తద్విహీన. అన్నంతో నిర్మితమైంది, అన్నంతో తయారైంది కనుక అన్నమయ కోశం అన్నారు. చాన్నేన జీవతి, ఇది అన్నం పెట్టినంతసేపు శరీరం ఉంటుంది. దీనికి మనం పొద్దున్న లేచింది సాయంకాలం వరకు 3 పూటలు పెడుతున్నాం కదండి. ఏ రూపంలో ఏది పెట్టినప్పటికీ అన్నం. ఈ రకంగా చాన్నేన జీవతి, అన్నం వల్ల జీవిస్తుంది, బ్రతికుంది. బ్రతకడానికి మూల కారణం అన్నమే. వినశ్యతి తద్విహీన. అలాగే ఎవడైతే అన్నం పెట్టడో వాడికి శరీరం తద్విహీన నశించుకోండి. ఏమర్థమైంది? దేహోయ అన్నభవన్నో అన్నమయస్తు కోశ. అన్నం వల్ల నిర్మితమైంది, అన్నంతో దాన్ని వృద్ధి పొందుతున్నాం, పోషిస్తున్నాం, జీవిస్తుంది. ఈ శరీరంలో జీవుడు ఉన్నాడు అంటే అన్నమయమైనటువంటి శరీరం ఆరోగ్యవంతంగా బలంగా దృఢంగా ఉంటేనే ఇది జీవించగలదు. ఈ జీవుడు ఇందులో ఉండడం, ఈ శరీరం బాగా చూసుకోకపోతే వినశ్యతి తద్విహీన. అన్నం పెట్టకపోతే ఇందులో ఉన్నటువంటి జీవుడు బయటికి వెళ్ళిపోతాడు, శరీరం నిలబడదు. అందుకని దేహోయమన్నభవన్నో అన్నమయస్తు కోశ చాన్నేన జీవతి వినశ్యతి తద్విహీన. సరే, అంటే అన్నం చేత నిర్మితమైనటువంటిది, అన్నంతో పోషించబడేటటువంటిది, అన్నం లేకపోతే నశించిపోయేది ఏదో అది అన్నమయ కోశం అన్న. ఇక్కడ అన్నమయ కోశం అంటే ఇంకా ఏమిటేమిటో దాని వివరాలు చెప్తున్నాడు. త్వక్కు, చర్మ, మాంస, రుదుర, అస్థి, పురీష రాశి నాయం స్వయం భవతి మరహతి నిత్య శుద్ధ. వెళ్ళి శుద్ధం. త్వక్కు, చర్మ, మాంస, రుధిరము అంటే చర్మము, రక్తము, మాంసము, అస్థి అంటే ఎముకలు, పురీష మేష రాశి. పురీషం అంటే మలమూత్రాదులతో కూడుకున్నటువంటి, రాశి అంటే ఒక సముదాయం, పోగు. అన్నమయ కోశం అంటే ఏమిటి? ఎందుకని చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, ఎముకలలో ఉన్నటువంటి మూలుగు, కుక్కల శోణితాలతో మూత్ర పురుషాదులతో నిండినటువంటి ఒక రాశి, పురీష రాశి. నాయం స్వయం భవతు మరహతి నిత్యశుద్ధ. అందులో ఉన్నటువంటి వాడు ఈ మలినమైనటువంటి ఈ శరీరంలో ఉన్నాడు. అతను ఎలా అంటాడు? నిత్యశుద్ధ. ఒకప్పుడు మనం శుద్ధం చేస్తే శుద్ధం అవడము, మలినం చేస్తే మలినం అవ్వడము కాదు అతను. అది ఎప్పుడూ శుద్ధంగా భవితు మరహతి నిత్యశుద్ధ.
నిత్యము శుద్ధంగా ఉన్నటువంటి వాడు అనిత్యమైనటువంటి అమంగళమైనటువంటి శవము లాంటి జడమైనటువంటి క్షేత్రములో అన్నం చేత తయారయ్యి అన్నంతో జీవించి అన్నం లేకపోతే నశించిపోయేటటువంటి శరీరములో నిత్య శుద్ధమైనటువంటి స్వరూపం ఒకటి ఉంది. ఈ రెండింటినీ మనం తెలుసుకోవాలి. దీన్నే ఆత్మ అనాత్మ వివేకము అన్నారు. ఇందులో ఏది శుద్ధమైనటువంటి అమంగళకరమైనటువంటి వస్తువా నువ్వు? శుద్ధమైనటువంటి నిత్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్తువా నువ్వు? అది నీ అంతటా మనం తెలుసుకోవాలి. ఎవరో తెలిస్తే ఎవరో చెప్పారనుకోండి, అవనండి రైటేండి అన్న మన బుద్ధికి మనం స్వయంగా దాన్ని వినిన తర్వాత స్వయంగా చూసుకోవాలి, విడదీసుకోవాలి. ఏది నేను కాదు. ఎంతవరకు అమంగళమైనటువంటి శరీరం వైపుకి మనకి ప్రీతి నశించలేదు, శరీరాన్ని నేను అని అనుకుంటా ఉంటామో అంతవరకు మనకి ఏం తెలియలేదు. కేవలం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటమే కాదు, అనాత్మ స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. దీన్నే నిత్యమేది అనిత్యమైనటువంటిది ఏది అనేటువంటిది రెండు వస్తువుల్ని కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూనే ఉండాలి. రెండు మన స్వాధీనంలోనే ఉన్నాయి, రెండు మనకు తెలుస్తున్నాయి. ఆత్మ తెలుస్తుంది, అనాత్మ తెలుస్తుంది. అంటే ఈ తెలిసినటువంటి అనాత్మ స్వరూపాన్ని బాగా వివరంగా తెలుసుకుని ఎప్పటికప్పుడు పొద్దుట లేచింది కాడ నుంచి మళ్ళీ మరణించేదాకా ఎప్పటికప్పుడు దీని గురించి విచారణ చేస్తూ, ఇదా నేను, ఇది నేను కాదు కదా, ఇది పుట్టింది, ఇది పరిణామం చెందుతుంది, రేపో బాబు మరణించదు, ఇది అన్నంతో తయారైంది, అన్నంతో జీవిస్తుంది, అన్నం లేకపోతే నశించిపోతుంది. ఇలాంటి శరీరం కాదు కదా, పైగా ఎలాంటిది చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, మూలులతో కూడినటువంటి ఒక సముదాయం, ఒక రాశి. ఈ పోగు కాదు అనే వివేకం మనకు కలగాలి. కలిగి ఏది అమంగళకరమైందో అనాత్మ స్వరూపమో దాన్ని వదిలి ఏది మంగళకరమైనటువంటి శుద్ధ వస్తువో దాన్ని మనం పట్టుకోవాలి. ఎక్కడో ఎవరి గురించే చెప్తులేదు శాస్త్రం, రెండు మన దగ్గర ఉన్నాయి. వీటిని మనం గమనించుకోవాలి. పూర్వం జనేరపి మృతేరపి న్యాయమస్తి. పూర్వం జనేరపి మృతేరపి న్యాయమస్తి. చూడండి, బాగా గమనించుకోండి ఆయన. పూర్వం జనేరపి మృతేరపి న్యాయమస్తి. ఇది పుట్టన ముందు లేదు ఈ శరీరం, ఈ జీవుడికి పుట్టిన కాడి నుంచే పట్టుకుంది. అలాగే మృతేరపి న్యాయమస్తి, మరణించాక ఉండదు. ఇప్పుడే అంటే పుట్టన ముందు లేదు. పూర్వం జనేరపి, జన్మించిన ముందు ఈ శరీరం నీకు లేదు. అమంగళకరమైనటువంటి అన్నంతో నిర్మితమైనటువంటి, అన్నంతో జీవించేటటువంటి, అన్నం లేకపోతే నశించిపోయేటటువంటి ఏ శరీరం అయితే ఉందో పూర్వం జనేరపి, జన్మించిన ముందు నీకు లేదు, జన్మించిన కాడి నుంచే ఉంది. అలాగే మృతేరపి న్యాయమస్తి, మరణించిన తర్వాత కూడా నీకు ఈ శరీరం ఉండదు, ఇప్పుడే ఉంది. బాగా ఆలోచించుకోండి. మరణించిన తర్వాత నీకు ఈ శరీరం ఉండదు. పుట్టన ముందు ఈ శరీరం లేదు, ఇప్పుడే ఉంది. జాత క్షణం క్షణగుణో నీత స్వభావ. ఇది ఉన్నారు కదండి, జాత అంటే పుట్టిన కాడి నుంచి, క్షణం క్షణ గుణో నీత స్వభావ. ఇది క్షణం క్షణం మార్పులు చెందుతుంది, రంగులు మారుతుంది. ఒకరోజు ప్రకాశవంతంగా కనపడు, ఒకరోజు ఆరోగ్యంగా కనపడు, ఒకరోజు అనారోగ్యంగా కనపడు, నీరసంగా కనపడు, బలంగా కనపడదు. క్షణం జాత క్షణం క్షణ గుణో నీత స్వభావ. క్షణ క్షణానికి దీని గుణాలు మారిపోతూ ఉంటాయి. దీనికి లోపల ఉన్న వాడికి ఏ గుణము మారదు. అది ఏ గుణంలో మారిపోతుందో అదంతా లోపల ఉన్నవాడికి తెలుస్తుంది. నాకు బాగోలేదంటాడు, నాకు బాగుందంటుంటాడు. అనేవాడిని వదిలేసాం మనం, ఈ మారిపోయేదాన్ని చూస్తున్నాం.
నైకో జడస్య ఘటవత్ పరిదృశ్యమాన. ఒక కొండ ఎలాగైతే నీకు కంటికి కనిపిస్తుందో ఘటం, దానికిలాగా ఈ శరీరం నీకు కనిపిస్తుంది. శరీరం అనేటువంటిది ఒక ఘటం, ఒక కొండ. నైకో జడస్య, జడం. కొండకి చైతన్యం లేదు, కదలిక లేదు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ పడుతుంది. ఆ కొండలో నువ్వు ఏదైతే అది పడుతుంది. నీళ్ళు పోస్తే, కడుగు పోస్తే, కడిగేసి పాలు పోస్తే, తేనె పోస్తే, అలాగే మన శరీరంలో ఈ ఘటంలో ఏయో పోతున్నాం. అవన్నీ పరిణామం చెంది క్షణక్షణము మార్పు చేస్తుంది. నైకో జడక్ష ఘటవత్ పరిదృశ్యమాన, నిరంతరము మార్పు చెందుతుంది. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము మొదలైనటువంటి స్వాత్మ కథం భవతి భావ వికారవేత్త. అందులో ఉన్నటువంటి ఆత్మకి మాత్రం దీని వికారాలు ఏమీ అడ్డుకోవట్లేదు. కానీ లోపల ఉన్నటువంటి వాడు దీని మీద దృష్టి పెట్టి దీనికి సంబంధించిన వికారాలన్నీ తన మీద ఆరోపణ చేసుకుంటాడు. ఇది అజ్ఞానము, ఇది అవివేకము. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, తనెవరో తన గురించి సరిగ్గా తెలియకపోవటం వల్ల, దానికి సంబంధించినటువంటి విచారణ చెయ్యకపోవటం వల్ల, అది ఎవరో మీకు చెప్పకపోవడం వల్ల, దానికి సంబంధించిన గ్రంథాలు చదవకపోవడం వల్ల ఏం చేసుకుంటున్నాడు ఇతను? దీనికి సంబంధించిన లక్షణాలన్నీ తన మీద ఆపోదం చేసుకుని, నేను పుట్టాను, నేను ఇప్పుడు బాగున్నాను, ఇవాళ బాగోలేదు, ఈ రకంగా దీని లక్షణాలన్నీ తన మీద వేసుకుని ఈ ఘటానికి సంబంధించినటువంటి దృశ్యం అంతా తన మీద వేసుకుంటున్నాడు. ఈ రకంగా వికారాలతోటి, జనన మరణాలతోటి మారిపోయేటటువంటి వికారాలతో కూడుకున్నటువంటి ఘటం, ఈ కొండ నువ్వు ఎలాగవుతావు అసలు? ఇది నువ్వు కాదు. ఈ విషయం ఎవరికి తెలియాలి? ఎవరికి వారికే తెలియాలి. ఈ ఘటాన్ని ఎవడైతే ధరించుకుని వచ్చాడో వాడికే తెలియాలి. ఆ ఘటన నుంచి తనను వేరు చేసుకోవాలి. ఈ రకంగా వాణి ఆదాదిమాన్ దేహో ఆత్మా వ్యంగ్యేపి జీవనతు తత్తేరనాచార్య నా నియమ్యో నియామక. ఇది కాళ్ళు చేతులు గల ఈ శరీరము ఆత్మ కాదు, అవయవాలతో కూడుకున్నటువంటిది ఈ శరీరం. ఇది అంగభంగమైనను, అంటే ఇప్పుడు కాళ్ళు చేతులు కలిగినటువంటి శరీరానికి అంగభంగం అయ్యింది అంటే ఒకడికి కాలు తిరిగిపోయింది, ఆత్మ నశించదు. ఒకడికి చెయ్యి లేదు, ఆత్మ నశించదు. ఒకడికి కన్ను లేదు, అయినా ఆత్మ ఉంటుంది. ఒకడికి చెవు లేదు, వినపడదు. ఒకటి బుద్ధి, ఒకటి కుంటి. ఈ రకమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శరీర అవయవాలు పని చెయ్యకపోయినా, కొన్ని అవయవాలు లేకపోయినా, కొన్ని అవయవాలు ఉండిన తర్వాత ఏదో కారణాంతరం వల్ల తేడా వచ్చినా ఆత్మకి నాశనం లేదు. ఆత్మ కుంటిది కాదు. ఎందుకంటే దానికి కాళ్ళు లేవు, దానికి చేతులు లేవు. ఎందుకంటే ఈ కంటికి, చూపుకి, చెవికి, కాలుకి, చేతులకి వెనకాల ఉన్నటువంటి స్వయం ప్రకాశమైనటువంటి వాడు సజీవుడు, నిరంతరము ఉండేటటువంటి వాడు. కళ్ళు లేనివాడు కూడా, కన్ను లేనివాడు కూడా జీవించినాడు కదా, పాలు లేనివాడు కూడా జీవించినాడు కదా. కన్ను లేదు కదని చెప్పేసి జీవుడు పోతలేదు, పాలు లేదు కదని చెప్పేసి శరీరాన్ని వదిలే జీవుడు పోతలేదు. ఎంత ఎలాంటి శరీరమైనా సరే, ఎంత దుర్బలంగా ఉండినప్పటికీ కూడా ఎలాగోలాగా దాన్ని పట్టుకుని ఎలాంటిదా జీవించాలి ఉన్నాడు. అంచేత కన్ను, పాలుతో కూడుకున్నటువంటి అవయవాలతో కూడుకున్నటువంటి ఆకారాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం నీ స్వరూపము కాదు. ఈ స్వరూపం వేరు, ఇది అనాత్మ స్వరూపము. నీ స్వరూపం చైతన్య స్వరూపము, ఇది జడము, అది చేతనము అని నువ్వు ఆత్మానాత్మ వివేకంతో బాగా కనిపెట్టి దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణ, దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణ. దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, దేహ ధర్మము అంటుంటాం.
దేహ తద్ధర్మ. ఆ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని కర్మలు కూడా ఉన్నాయి. దేహానికి సంబంధించిన కర్మలు. దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణ. ఆ దేహానికి సంబంధించినటువంటి ఆ ధర్మాలకు వెనకాల ఉన్నటువంటి ఆ ధర్మాలకు సంబంధించినటువంటి కర్మలు ఏదైతే చేస్తాయో ఆ కర్మలకు అన్నిటికీ కూడా మన స్వరూపం సాక్షి. ఆ శరీరానికి నువ్వేం చేస్తున్నావో నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు తెలుసు. ఆత్మకి శరీరానికి మధ్యలో జీవుడు ఉన్నాడు. జీవుడు శరీరం వైపుకి తిరిగిపోయి ఆత్మను వదిలేశాడు. అంచేత లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గనక మనం తెలుసుకున్నామంటే ఇది దేహ ధర్మము, ఇది అనాత్మ ధర్మము అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం తెలుసుకోకుండా దేహ తద్ధర్మ అంటే మనం ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాం అనుకోండి, దేని భావంతో దేని గురించి మాట్లాడేమో తెలుసుకోవాలి. కూడా ఇడిపోద్ది. మనం మాట్లాడేం కదండి, మాట్లాడేటప్పుడు ఆ మాట దేనికి సంబంధించినటువంటి మాట మాట్లాడేమో, దేహానికి సంబంధించిందా, ప్రాణానికి సంబంధించిందా, దేవుడికి సంబంధించిందా, దేనికి సంబంధించింది నువ్వు మాట్లాడే మాట? ఆ వివేకంతో నువ్వు తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు దేహానికి సంబంధించిందా, ఆత్మకి సంబంధించిందా, ఆ నిలబడి సాక్షిగా ఉండి దాన్ని కనిపెట్టు. అదే నేను ఎంతసేపు ఈ దేహం గురించి కూడా ఎంతసేపు మాట్లాడాను ఎవరికి తెలియాలి? అవతోడికి తెలుస్తుంటది నువ్వు దేహం గురించి మాట్లాడుతున్నావో దేవుడి గురించి మాట్లాడుతున్నావు. మనకే తెలుతులేదు. మనం మాట్లాడుతున్నాం లోడా ఇష్టం వచ్చినట్టుగానే. చెప్పేవాడు అలాగే చెప్పేస్తుంటాడు, ఇనివాడు కూడా అలాగే వినేస్తుంటాడు. కానీ నువ్వు అక్కడ ఆలోచించు, దేశానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలకు సంబంధించినటువంటి కొన్ని కర్మలు. దేహానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడావు కదా, అలాగే నువ్వు చేసేటటువంటి కర్మ దేనికి సంబంధించి, నువ్వు చేసిన ధర్మం దేనికి సంబంధించి, ఆత్మక దేహానిక, దేనికి సంబంధించి? దాని సత్సంగంలో కూర్చున్నారనుకోండి, దేనికోసం? దేహానిక తెలుస్తుంది కదా. అలాగే మనం బయటకు వచ్చినప్పుడు కబుర్లు చెప్పుకుంటాం కదా, ఆ కబుర్లు దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినయా, ఆత్మకి సంబంధించినవి కూడా తెలిసిపోతుంది. కాంత మనం బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. ఆ మాట్లాడేటప్పుడు మీకు గబుక్కుని మీకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, అదే నేను జీవు దేహం గురించి మాట్లాడుతున్నాను, ఆత్మ గురించి కాదని మీకు తెలిసి వచ్చిందని వెంటనే మీకు మొదలు వేస్తాను. అంటే దేశానికి సంబంధించిన మాటే కాదు, కర్మలు కూడా ఉన్నాయి. ఆ చేసేటటువంటి పనులు దేనికి సంబంధించిన పనులు? కర్మలు దేనికి? ఆత్మక అనాత్మక? ఆలోచించాలి. మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, తెలివి దేహం గురించి ఆలోచిస్తున్నామా, ఆత్మ గురించి ఆలోచిస్తున్నామా, అక్కడ కూడా కనిపెట్టాలి. ప్రశాంతంగా కూర్చుని అలా మరద కుర్చీలో కూర్చుని వెనక జారబడి అలా పడుకుని అలా ఆలోచిస్తున్నారు అనుకోండి, ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా, అనాత్మ గురించి? ఎంత డబ్బు పోగొట్టాము, ఎంతమందికి ఇచ్చాము, ఎంతమంది మనకి ఇవ్వాలి ఆలోచిస్తున్నారు అనుకోండి, అది ఆత్మకు సంబంధించిన అనాత్మకు సంబంధించి. ఆ తినే దాని గురించి, తాగే దాని గురించి, సంపాదించే ఇళ్ళు, ఓపళ్ళు, చేలు, చెట్లు, వీటి గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఆలోచన. శరీరం కాదు, ఆలోచన. మనసుతో ఆలోచించే ఆలోచన. ఎవరి గురించి? నీ గురించా, నీ శరీరం గురించి? అంటే నువ్వు నీ శరీరం అని ఎడగొడుతున్నాడు ఎక్కడికక్కడే. మన శరీరం గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తామో అది మనల్ని మద్దతు. మన శరీరం గురించి ఏ కర్మలు చేస్తున్నామో అవన్నీ మనకు మద్దతు. కర్మలై కూర్చోండి. శరీరం గురించి కాదు, ఆత్మ గురించి ఆలోచించండి, ఆత్మ గురించి చేయండి. దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణ. ప్రతి శరీరం 3 శరీరాలు ఉన్నాయి మనకి. 3 శరీరాలకే 3 అవస్థలు కూడా ఉన్నాయి. స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరానికి అవస్థ స్వప్నావస్థ, కారణ శరీరానికి అవస్థ సుషుప్త అవస్థ. ఈ రకంగా అవస్థాది సాక్షి అంటే కేవలం నువ్వు ఈ స్థూల శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్తలోనే లేవు. జాగ్రత్తలో ఉన్నది స్థూల శరీరం,
జాగ్రత్త స్థూల శరీరానికి వెనకాల ఉన్నావు నువ్వు. స్వప్నావస్థను అనిపించేది సూక్ష్మ శరీరం, దానికి వెనకాల ఉన్నావు. సుషుప్తి అవస్థకి దానికి వెనకాల ఉన్నావు. ఈ మూడు శరీరాలకి, మూడు అవస్థలకి కూడా నువ్వు అవస్థాది సాక్షిణ, ఏదో ఒక అవస్థలో లేవు. ఈ మూడవస్థలోని ఉన్నటువంటి వాడిని గనక నువ్వు కనిపెడితే మరణంలో కూడా ఎలా మిగిలేవో నీ గురించి నీకు తెలుసు. ఎందుకంటే మరణంలో శరీరం పోయింది, ప్రాణం పోయింది, అప్పుడు నువ్వు ఉంటావు. ఇప్పుడు కనుక కనిపెట్టినట్లయితే అప్పుడు కూడా నీకు తెలుసు. ఇప్పుడు కనిపెట్టకపోతే తెలుసుకోలేదు. అందుచేత స్వత ఏవ స్వతసిద్ధం. బాగా గుర్తించండి, ఆత్మస్వరూపం అనేటువంటిది ఎవరో చెప్పడం వల్ల, ఏదో చదవడం వల్ల, ఇందులో ఎవరో ఒక గొప్పవాడికి లభించేటటువంటి వస్తువు కాదు. స్వత ఏవ స్వతసిద్ధం. ఏ సాధన చేయడం వల్ల తెలియబడే వస్తువు కాదు. నేను సాధన బాగా చేసేసాను కనుక నాకు తెలిసిపోయింది, అతను సాధన బాగా చేయలేదు కనుక అతనికి తెలియలేదు అంటుంటాడు ఒక. స్వత ఏవ స్వతసిద్ధం. సాధన చేయడం వల్ల తెలిసే వస్తువు కాదు. అలాగే సాధన అక్కర్లేదని కాదు ఇక్కడ అర్థం. విచారణ చేయండి. మూడవస్థలకి సాక్షిగా ఉండేటటువంటి వస్తువుని ఏ అవస్థలో పట్టుకుంటాం? అన్ని అవస్థల్లోనే ఉన్నటువంటి వాడిని, అన్ని చోటుల్లోనే ఉన్నటువంటి వాడికి, అన్ని లోకాల్లోనే ఉన్నటువంటి వాడికి మనం ఇది నేను అనేటువంటి భావంతో ఉండడం వల్ల అది మనకు తెలియడం లేదండి. ఇది నేనని భావంతో ఉండడం వల్ల అది తెలియక ఏదో కొంచెం తెలిసేటప్పటికి, ఏదో కొంచెం పొందేటప్పటికి నేను పొందేసాను, నాకు తెలిసిపోయింది అంటుంటాడు. ఆత్మ అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటిది. స్వత ఏవ స్వతసిద్ధం తద్వై లక్షణ్యమాత్మన. ఆత్మ ఎప్పుడూ ఉండేది, ఎప్పుడో ఒకప్పుడు ఉండేది కాదు. పుట్టుకలోనూ, సావులోనూ, మెలకువలోనూ, నిద్రలోనూ, స్వప్నంలోనూ ఎప్పుడూ ఉండేటటువంటి వస్తువు. ఎప్పుడూ ఉండేటటువంటి స్వరూపమేమో తెలియటం లేదు. ఎప్పుడో ఒక కాలంలో, ఎప్పుడో ఒక అవస్థలో వచ్చేటటువంటి తెలుసు. బాగా ఆలోచించండి. ఎప్పుడూ ఉండేదేమో తెలియటం లేదు. ఎప్పుడో ఒక కాలంలో, అంటే పుట్టుకలో వచ్చింది శరీరం, పుట్టన ముందు లేదు, మరణించిన తర్వాత లేదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు చెప్పండి. ఇది పుట్టాక తెలుస్తుంది. పోనీ పుట్టాకన్నా కడకంట నిలబడుతుందా? చచ్చిపోయేదా కానీ నిద్రలో పోతుంది, స్వప్నంలో పోతుంది. ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కానీ నువ్వు పోవటం లేదు. నువ్వు స్వత సిద్ధంగా ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు. నాకు తెలియటం లేదండి, నాకు ఇదే తెలుస్తుందండి అంటాం. అంటే మన గురించి మనం నిఘా పెట్టలేదు. నువ్వు ఆత్మ అనగా ఏమిటో, అనాత్మ అనగా ఏమిటనేటువంటిది విచారణ ముఖ్యం. ఆత్మ ఎలాంటి వస్తువు, అనాత్మ ఎలాంటి వస్తువు అనేటువంటిది పరిశీలన. నువ్వు వివరంగా కనిపెట్టాలి. దాన్ని మాట్లాడే మాట కాదు, చేసే పని. ఆ పని దేనికి? ఆత్మకి సంబంధించింది. ఇప్పుడు సాధన చేసుకున్నారనుకోండి, సాధన దేనికి సంబంధించింది? దేహానిక? దేహం కోసమా సాధన? చెయ్యాలి, విచారణ చెయ్యాలి. విచారణ చేసినప్పుడు నీ అంతట నీకు అది తెలిసి రావాలి. అప్పుడు నీ స్వరూపం ఇది నేను, ఇది నేను కాదు అని స్వతయేవ స్వతసిద్ధం తద్వై లక్షణమాత్మన. లక్షణ ద్వారానే అది తెలుసు. అది మన లక్ష్యం, అది మన స్వరూపం. పైగా అది జ్ఞాన జ్యోతి. జ్యోతి అంటే దీపం అనుకోకండి, అంటే జ్ఞాన స్వరూపాన్ని జ్యోతి అంటారంతే సంస్కృతంలో. జ్ఞాన జ్యోతి అంటే జ్ఞానానికి సంబంధించిన వెలుగు. వెలుగు అంటే దీపం యొక్క వెలుగు కాదు, తెలివి. తెలివికి వెలుగు అని పేరు, తెలివికి జ్ఞానం అని పేరు. ఆ వెలుగు, ఆ జ్ఞానం, ఆ దీపం దేని నుంచి వస్తుంది? ప్రకాశం ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటిది. దీపాన్ని వెలిగించినట్టుగా ఆత్మను వెలిగించలేదు. సూర్యుడు నిత్యము ఎలా ప్రకాశిస్తున్నాడో ఆత్మ నిత్యము ప్రకాశ వస్తువు. అటువంటి ప్రకాశ వస్తువుని
అనాత్మ కప్పింది అనుకుంటున్నాం మనం. అనాత్మ కప్పితే అనాత్మ దేని వల్ల తెలుస్తుంది? ఆ ప్రకాశానికే తెలుస్తుంది. ఆ ప్రకాశం లేకపోతే అనాత్మను పూర్తిగా కప్పేటటువంటి శక్తి ఆత్మను పూర్తిగా కప్పేటటువంటి శక్తి అనాత్మకు లేదు. సూర్యుడిని మేఘం ఆవహించినప్పుడు సూర్యుడు కనిపించాడు. మబ్బేసింది, వర్షం వస్తుంది, సూర్యుడు ఉదయించలేదు ఈవేళ అనుకుంటున్నాం కదండి. సూర్యుడు కనిపించకపోతే మేఘాలు కమ్మేసి సూర్యుడిని కప్పేసినాయి కదా. మరి ఆ మేఘాలు ఎలా కనపడుతున్నాయి? సూర్యుడిని కప్పిస్తే మేఘాలు కనిపించకూడదు కదా. మేఘాలు కనిపించున్నాయి అంటే సూర్యుని యొక్క ప్రకాశం మేఘాలను కనిపెట్టేటట్టుగా చేస్తున్నాయి కదా. ఇవాళ మేఘాలు కనపడుతున్నాయంటే ఎవరి ప్రకాశంతో? సూర్యుని యొక్క ప్రకాశంతో. అట్టి మాదిరిగా మన శరీరం మనకి తెలుస్తుంది ఏంటి? ఎవరి ప్రకాశంతో? ఈ స్వరూపం యొక్క ప్రకాశం. అంటే నువ్వు స్వయం ప్రకాశం అయినా సరే నీ గురించి తెలుస్తలేదంటే అంటే నీకేమన్నా మరణం ఉందా? నీకు మరణం లేదు, నిత్యము ఉన్నావు. కాకపోతే తప్పు ఎక్కడ జరుగుతుందంటే నీ వైపుకి నీవు చూసుకోవటం లేదు, నీ స్వరూపాన్ని నువ్వు చూసుకోవటం లేదు. నీ స్వరూపాన్ని నీవు చూసుకోకపోవడం వల్ల వేరే ఇంకో స్వరూపం నువ్వు అనుకోవడం వల్ల దానికోసం ఏయో రకరకాల ధర్మాలు ప్రతిపాదించాడు. దానివల్ల పుణ్యము, దానివల్ల మంచి జన్మ, దానికి మళ్ళీ ఏదో గొప్ప దేవుడిని పట్టుకుంటే ఆ దేవుడు ఈ శరీరానికి కావలసిన సదుపాయాలన్నీ కలిగించాడంటే మొక్కులు కోరికలు దేనికోసం? దేహం కోసమే. పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్యం దేనికోసం? అవన్నీ ఎవరినిమ్మంటున్నాం? ఎవరినిమ్మంటున్నామండి? ఎవరో అక్కడ దేవుడు ఉన్నాడంట, ఆ దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడంట. అంటే అక్కడి నుంచి దండోపదండాలుగా వెళ్ళిపోతున్నాం కదండి. ఎలాగిచ్చేస్తాడండి అవన్నీ? దానికి ఒక లెక్క ఉంది. ఏంటో లెక్క? ఏదన్నా మనకి ఇవ్వాలంటే దానికి సంబంధించిన కర్మ చెయ్యాలి. ఆ కర్మ ఫలం మనకు లభించేటట్టుగా చేస్తాడు. అంతేగాని నువ్వు ఏ కర్మ చేయకుండా ఇచ్చేయటం కుదరదు, దేవుడైనా సరే. అంచేత ఈ రకంగా మనం నిరంతరము దేహ భావంలో ఉండి దేహ అవసరాల కోసం, దేహం యొక్క సుఖాల కోసం దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నాం. నాకు ఇది ఇట్లు, నీకు అడ్డుబొళ్ళు పెడతాను, నాకు ఇది అయ్యి, నాకు కొబ్బరికాయ కొడతాను, నేను ఇవాళ ఉపవాసం ఉంటాను, అదే నేను దీపారాధన చేస్తాను, నాకు ఇలాంటివి కలిగించేవంటే అలాంటివి కలిగించేవంటే అంటుంటే పాపం ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని నువ్వు ఈ పని చేయబోయే, నీకు ఈయన చాలా బాగా చేస్తాడు, ఈయన ఇంకా బాగా చేస్తాడని కొంతమంది తయారయ్యి వాటి గురించి చెప్తారు. ఎక్కడైనా సరే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేజు కదాచన. కర్మ లేకుండా ఫలితం రాదు. కర్మ చేస్తేనే ఫలితం. చెయ్యని కర్మకే ఫలితాన్ని ఏ దేవుడు ఇవ్వడం. చేసిన కర్మఫలాన్ని నుంచి ఏ దేవుణ్ణి ప్రార్థించినా సరే తప్పించడం ఎలాగా? చెయ్యని కర్మకే ఏ దేవుడు కూడా మనకి ఫలితాన్ని ఇవ్వడు. చేసిన కర్మను మనకు రాకుండా ఉండాలని ఏ దేవుణ్ణి ప్రార్థించినా సరే తప్పించడం కుదరదు. ఎవరినో చంపేసి ఏదో పాపం చేసేసి ఏ కుప్ప తగలబెట్టేసి ఏ ఇల్లు తగలబెట్టేసి దేవుడు నాకు ఈ పాపం అంటుకోనివ్వకుండా చెయ్యి, నీకు 1,00,000 రూపాయలు తెచ్చి ఉండులు వేసేస్తాను అన్నాడు అనుకోండి, తప్పించేస్తాడా? కుదరదు. విషయండి, చేసిన కర్మఫలాన్ని నువ్వు వేసి చేసిన దానికి మళ్ళీ ఫలితం ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు చేసిన కర్మఫలం మాత్రం తప్పించుకోనివ్వడం. చెయ్యని దాన్ని, చెయ్యనటువంటి కర్మఫలం నీకు ఇచ్చి నీ చేత అనువింప చేయడం. ఇది దేవుడు నీతి, ఇది ధర్మం. అంటే ఇది మనకి స్వయంగా తెలుసుకోవాలి. శల్య రాశి మాంసలిప్తో మలపూర్ణ అతి కష్మల కథం భవేదయం వేత్త స్వయమేత ద్విలక్షణ. శల్యము అంటే ఎముకలు, రాశి అంటే పోగు. శల్య రాశి మాంస లిప్తో అంటే ఎముకలతోటి, మాంసంతో, రక్తంతో మాంస పరిపులతమై
అంటే కొండ నిండా ఒక కొండను తీసుకుని అందులో రక్తము మాంసము మొదలైనటువంటి చెత్త చెదారంతో నిండబెట్టినట్లుగా ఎముకల అంటే శల్య మాంస లిప్తో మల పూర్ణో అతి కష్మిలహ. ఏదైనా మలంతో బాకీ వాళ్ళు మలాన్ని ఏదో ఎడ్ల కన్నా ఎత్తుకొచ్చి చిన్నగా పట్టుకొచ్చి మన బెడ్రూమ్ లో 2 రోజులు పోయాక పట్టుకెళ్తాను పెడితే రానిస్తారా? ఎందుకు రానేమో. షేము శల్య రాసి మాంసలిప్తో ఎముకల పోగు మాంసము రక్తము మలంతో నిండినటువంటి పూర్ణమైనటువంటి కల్మషమైనటువంటిది ఒక కుంభం, ఒక కుండ. ఏది నీవేమి పెద్ద గొప్పోడని చెప్పేసి మీసాలకు రంగే చేసుకుని అర్థమెదురుగా సంబరం పడిపోతే నువ్వు సంబరం పడిపోవాలి కానీ దాని కూడా మారదు. ఎవరిదే కూడా అంతే, ఎవరి శరీరమైన అంతే. కథం నవే దయం వేత్త, ఈ విషయం నువ్వే తెలుసుకోవాలి. స్వయమేత విలక్షణ. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఏమేమైతే ఉన్నాయో ఈ ఏ నీ స్వరూపానికి లేవు. చూడండి, ఎడదెత్తున్నాడు అనమాట. ఇంత భరింపరా అనేటువంటిది అని చెప్పేసి అన్నాడు కదా. అంటే అది మొత్తం తీసేద్దారంటే అందులో బ్రహ్మాండమైనటువంటి వర్ధనం ఉంది, బంగారం ఉంది, చైతన్య స్వరూపమైన దేవుడు ఉన్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏది మంచిది కాదో దాన్ని పక్కన పెట్టి ఏది మంచిదో దాన్ని పట్టుకోమని చెప్తున్నారు. అంతేగాని సదసద్ 2 కూడా తీసి పక్కన పెడతాను. అందులో దేవుడు ఉండినప్పటికీ బాగోలేదు కనుక తీసేస్తే ఏమైపోతుంది? దేవుడు కూడా పోతున్నాడు, ఆత్మ కూడా పోతుంది, దానివల్ల మోక్షం రాకుండా పోతుంది. అందుకని ఏం చెయ్యాలి? విడగొట్టు ఆత్మ అనాత్మ. ఏది మంచిదో దాన్ని పట్టుకో, ఏది మంచిది కాదో దాన్ని త్యాగం చేయి. అంతేగాని మొత్తం మంచిది కాదన్నదాన్నే మంచిది అనుకుని పట్టుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది. దేనికి దానికి ఎడగొట్టి ఈ దేహం కంటే భిన్నమైనటువంటి తన స్వరూపం ఏదో దాన్ని తెలుసుకుని దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది నువ్వు భయపడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. ఏదైతే వచ్చిందో అది శాశ్వతమైనది కాదు. ఏది కరమైనటువంటిదో అది శాశ్వతమైనటువంటిది కాదు. ఏటి ఎల్లకాలం అది నిన్ను పట్టుకుని ఉండదు. ఇది రేపు రాకుండా చూసుకో. ఇలాంటి దాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేసినా, ఏమాత్రం అవివేకంతోనూ అహంకారంతోనూ వ్యవహరించేమనుకోండి, అహంకారంతో తెలియనితనంతో చేసినటువంటి కర్మలు ఏం చేస్తాయి? మనల్ని తీసుకొచ్చి పెడతాయి. అందుకని చెయ్యి, ఏం చేస్తావో కానీ విచారణ చెయ్యి, వివేకంతో చెయ్యి. మాంస మేధో అస్తి పురీషరాశ వహం మతిం మూఢ జన కరోతి. అది ఇటువంటి సముదాయంతో కూడుకున్నట్టు దానిని దానితోటి ఎవడైతే మమేకమైపోయి దానికి రకరకాల వేషాలు వేసేసి అది ఏదో గొప్ప వస్తువు కింద జనాలకు చూపిస్తే మూఢ జన కరోతి. వాడికి నువ్వేమీ నమస్కారాలు పెట్టక్కర్లేదు. అందుకని వాడు గుట్టు బయటపడిపోద్ది యాసం తీసేస్తే. అందుకు చేత విలక్షణ వేత్తి విచారశీల. ప్రతిదాన్ని చూడు, విచారణతో చూడు, పరిశీలించు. 2 ఉన్నాయి, నిజస్వరూపం, పరమార్థబోధం. పైకి యాసం వేసినటువంటి ఆకారాన్ని వదిలేసి ఆకారం లోపల ఏ చైతన్యం ఉందో దాన్ని నువ్వు విచారణతో కనిపెట్టాలి. ప్రతి ఒక్కరిని చూడు, మన ఎదురుగుండగా వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిలోని పరమార్థం ఉంది, చైతన్యం ఉంది. అందుకని అందరినీ గౌరవించి 2 బాబు కూర్చోండి బాబు అంటున్నాం. ఆ పదార్థాన్ని అయితే ముట్టుకోము. పదార్థంలో ఏముంది? బ్రహ్మాండమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మన స్వరూపం. అంచేది మన భావన మారాలి. పదార్థం ఇది నేను కాదు, ఇది నేనని ఈ రకంగా తద్మాంసమేదో అస్తి పురీష రాశి అహం మతిం మూఢ జన కరోతి. విలక్షణం వేత్తి విచారశీల నిజస్వరూపం పరమార్థబోధం. ఈ రకంగా నిరంతరము విచారణ చేసి ఆ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని
విచారణతో తెలుసుకోవాలి. దేహోహమిచ్చేవ జడస్య బుద్ధి దేహైస జీవే విదుషస్వహంది వివేక విజ్ఞానవతో మహాత్మనో బ్రహ్మమిచ్చేవ అతి సదాత్మనే. దేహోహమిచ్చేవ జడస్య బుద్ధి దేహోహమిచ్చేవ జడస్య బుద్ధి. ఏంటండి పదం మళ్ళీ 2 సార్లు అంటున్నారు ఏంటండి? దేహోహమిచ్చేవ జడస్య బుద్ధి. ఈ దేహం వైపుకి తిరిగి దేహ భావనతో దేహమే నేననుకున్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది జడ బుద్ధి. వీడి బుద్ధిలో ఆత్మ యొక్క ప్రకాశం ఉండినప్పటికీ కూడా ఆ ప్రకాశం యొక్క ఎరుకని, ఆ ప్రకాశం యొక్క తెలివిని, ఆ ప్రకాశం యొక్క జ్ఞానాన్ని బుద్ధి తీసుకోలేదు, ఇంకా పరిణామం చెందలేదు, మార్పు చెందలేదు, ఎదగలేదన్నమాట. అంటే ఆ జడంలోనే ఉండిపోయింది, జడభావంలోనే ఉండిపోయింది. అంటే ముందు జనంలో జడభావంలోనే చచ్చిపోయింది, మళ్ళీ అదే జడభావంతో శరీరం వచ్చింది. ఇప్పటికీ కూడా దానికి వెలిగించలేదు, దాన్ని శుద్ధం చేయలేదు, దానికి వివేకం కలిగించలేదు. జడంలో చైతన్యం ఉంది, జడంలో ప్రతిబింబ స్వరూపం ఉంది. దేహోహమిష్యేవ జడస్య బుద్ధి. దేహమే నేనని ఎవడైతే అనుకుంటాడో అటువంటి వాడి బుద్ధి జడ బుద్ధి. వివేకం లేని బుద్ధి, జ్ఞానం లేని బుద్ధి, తెలివి లేని బుద్ధి, ఆలోచన లేని బుద్ధి. ఆలోచించు వివేకంతో. దేహేశ జీవే విదుస్వహందేహి వివేక విజ్ఞానవతో మహాత్మనో. అంటే దేహేశ జీవే విదుస్వహంది. ఎవడ బుద్ధి అయితే దేహమునే దేహేశ జీవే, దేహమే నేను, దేహమే నేను అని ఎవడైతే అనుకుంటాడో అటువంటి వాడు, అటువంటి జీవి బద్ధుడు, జడంతో సమానం. వివేక విజ్ఞానవతో మహాత్మన. వివేకంతో కూడుకున్నటువంటి, దేశము కంటే తన స్వరూపం వేరనుకున్నటువంటి వాడు మహాత్ముడు. అది ఎలాంటి వంశంలో పుట్టినోడైనా సరే, ఏ కుటుంబంలో స్త్రీయా పురుషుడా కాదు, ఏ కులంలో పుట్టినాడప్పటికీ కూడా వివేక విజ్ఞానవతో మహాత్మనో. దేశభావాన్ని నుంచి విడుబడి ఆత్మభావంతో ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు మహాత్ముడు. ఏది ఇక్కడ భజనలు చేసి పాటలు పాడి వేషాలు వేసి ఈదులమ్మడా తిరిగినటువంటి వాడిని ఇక్కడ మహాత్ముడు అనలేదు. ఎవరినన్నాడు? వివేకంతో విజ్ఞానంతో దేహభావాన్ని వదిలి ఆత్మభావంలోకి ఎవడైతే వచ్చాడో వాడు స్త్రీయా పురుషుల శూద్రుల చెప్పలేదు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మహాత్ములే. బ్రహ్మహమిచ్చేవ అతి సదాత్మని. ఈ రకంగా సదా వాళ్ళ భావన ఆత్మలో ఈయన ఆత్మస్వరూపాన్ని, ఈయన అనాత్మను కాదు, ఈ జడాన్ని కాదు, ఈ వచ్చిపోయేటటువంటి వస్తువు కాదు, నామరూపాలతో సావుకు టూలతో కూడుకున్నటువంటి జడ వస్తువు కాదు. అత్రాత్మ బుద్ధి త్వజమూఢ బుద్ధే తద్వాంశమేజొచ్చి పురీష రాశం. మెల్లి నొక్కి నొక్కి చెప్తున్నాడు, ఓ మూడుడా, ఈ త్వక్కు మాంసము మేధస్సు ఎముకలు మలము మొన్నగు వాని సమూహమందు ఆత్మబుద్ధిని విడిచిపెట్టి సర్వాత్ముడై నిర్వికల్ప బ్రహ్మమునందు మాత్రమే ఆత్మబుద్ధిని కలిగి ఉండి పరమశాంతిని పొందుతాడు. ఈ భావన లేకుండా సర్వాత్మని బ్రహ్మని నిర్వికల్పే పురుష్వశాంతి పరమాంబజస్వ. ఏదో బయట జనాలను చూపించడానికి చేసినటువంటి వాడికి సుఖం లభించదు. ఈ రకంగా విచారణ చేసి అంతర్ముఖ వృత్తితో సాధన చేసి సర్వాత్మని బ్రహ్మని నిర్వికల్పే. నిర్వికల్పం అంటే ఏంటండి? కల్పము, వస్తువును కల్పించడం. మన మనస్సు ఉంది, మన సాధన చేస్తున్నాం, సాధనలో శరీరానికి సంబంధించిన ఆలోచన వచ్చిందనుకోండి, మాంసం ఏదో వచ్చి పూరేశ రాశి. అది ఎలాంటిది? రెండు, అత్రాత్మ బుద్ధి త్వజమూఢ బుద్ధి.
ఈ బుద్ధి శరీరానికి సంబంధించిన ఆలోచన చేస్తుంది అనుకోండి, అది మూఢ బుద్ధి. ఆత్మకు సంబంధించినటువంటి ఆలోచన చెయ్యాలి. తద్మాంసమేజోస్తి పురుషరాశి సర్వాత్మని బ్రహ్మణం నిలుచుతాయి. అలా సాధనలో కూర్చున్నప్పుడు మనసులోకి ఏ ఆకారాలు వచ్చినా సరే, ఏ వస్తువులు వచ్చినా సరే, ఏ దృశ్యం వచ్చినా సరే, ఏం చేస్తుండాలి? అవన్నీ లయం అయిపోయేదాకా నేనే శరీరమును కాదు, ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువు కాదు, ఇవన్నిటికీ సాక్షి స్వరూపమైనటువంటి నిర్వికల్పం అన్నారు. అంటే ఏంటండి? వస్తువుని కల్పిస్తే సవికల్పం అంటారు. వస్తువులు కల్పించకుండా తీసేస్తే నిర్వికల్పం అంటారు. నిర్వికల్ప సమాధి అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? నిర్వికల్ప సమాధి అంటే ఏ ఆకారము లేకుండా మనసులో నుంచి శుభ్రంగా తీసేసామనుకోండి, అప్పుడు ఆకారాలు లేవు, శుద్ధమైపోయింది, కేవలం జ్ఞాన స్వరూపమే ఉంది. అటువంటి ఏ వస్తు సముదాయము లేనటువంటి నిర్వికల్పానికి సమాధి తీశారు. అక్కడ నిర్వికల్పంలో ఉన్నటువంటి సర్వాత్మని, అంటే సర్వ నీలో ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఈ శ్వాస మనసు లయించిన తర్వాత నీలో ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో సర్వ అందరిలోని అదే ఆత్మ, సర్వాత్మని అదే బ్రహ్మం. అది నిర్వికల్ప స్థితిలోనే సాక్షాత్కారం. అంటే ఏ రకమైనటువంటి భావన మనలో ఉండినా, ఏ దృశ్యానికి సంబంధించినటువంటి ఆలోచన ఉండినా అది సవికల్పం. దాన్ని సవికల్ప సమాధి కూడా ఉన్నది. సవికల్ప సమాధి కాదు, నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలి. ఈ రకమైనటువంటి నిర్వికల్ప సమాధిలో పురుష్వ శాంతిం పరమాం భజస్వ. పురుష్య అంటే కలిగింది కదండి శాంతి. అంటే ఆ శ్వాస మనసులో ఉన్నటువంటి దృశ్య సముదాయం అంతా లయమైపోయినప్పుడు, అంటే నువ్వు చెల్లించకుండా కదలకుండా అన్ని ఆకారాలన్నీ పడిపోయిన తర్వాత కేవలం ఎరుకే ఉంటారు, కేవలం జ్ఞాన స్వరూపమే ఉంటారు. కేవల జ్ఞానానికి ఆకారం లేదు, అది నిర్వికల్పం. ఆ జ్ఞానంలోకి వచ్చినటువంటి ఆకారాలన్నీ కూడా సవికల్పం. ఆకారాలను చూడకూడదు, ఆకారాలను వదిలేయాలి, తోసేయాలి, శుభ్రం చెయ్యాలి. ఆకారాలన్నీ వదిలితే పురుష్వ అంటే నువ్వు చేయగా అంటే సాధనలో పురుష్వ అంటే సాధనలో ఆకారాలన్నీ తొలగిపోయిన తర్వాత, అంటే మనసు పోవాలంటలేదు చూడండి, మనసులో ఉన్నటువంటి ఆకారాలు పోవాలి. మనసు రకరకాల ఆకారాలు తీసుకొచ్చి పెడుతుంది. మనసులో రెండు ఉన్నాయి, ఒకటి ప్రతిబింబము జ్ఞానం ఉంది, ఇంకొకటి మనసు తయారు చేసుకున్నటువంటి ఆకారాలు కూడా ఉన్నాయి. ఆకారాలు తీసేస్తే మనసు నిర్వికారం అవుతుంది. అటువంటి నిర్వికారమైనటువంటి దాన్ని మనం దర్శించాం, అన్ని తీసేసాం. ఈ రకంగా సర్వాత్మని బ్రహ్మని నిర్వికల్ప. బ్రహ్మం అంటే ఎక్కడో లేదు నాయనా, నీ మనసులో ఉన్నటువంటి ఆకారాలన్నీ పోతే అందరిలోని ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉందో, నువ్వు ఈ మనసులో ఉన్న దృశ్యాలు పోతే నీకు దర్శనం ఇచ్చింది అదే, అది బ్రహ్మస్వరూపమే. సర్వాత్మని బ్రహ్మని నిర్వికల్పే. నిర్వికల్ప స్థితిలో నీకు ఆ బ్రహ్మము గోచరం అవుతుంది. ఎంతవరకు నామరూపాదులు వస్తూ పోతూ ఉంటాయో అంతవరకు నీకు ఆ నిర్వికల్ప స్థితి గోచరము కాదు. పురుష్వ శాంతి, అప్పుడు శాంతి ఏర్పడదు. హాయిగా సుఖంగా దాన్ని శాంతి 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 అంటున్నారు కదండి, శాంతి ఏర్పడింది. పరమాం భజస్వ, దానిని భజించమంటున్నాడు, దానిని పూజించమంటున్నాడు. భజించడం అంటే ఏంటండి? మనం పాటలు పాడుతూ చేతులు వాయిస్తూ భజన చేస్తాం కదండి. దేనిని భజించమంటున్నాడు? అనాత్మ రహితమైన తర్వాత, దృశ్యం పోయిన తర్వాత ఏ చిదానంద స్వరూపం అయితే గోచరమైందో దాన్ని భజించు, దాన్ని స్మరించు, దాన్ని ఆరాధించు, దాన్ని ధ్యానించు, దాన్ని పూజించు. అది మంగళకరమైనటువంటి
శుద్ధమైనటువంటిది. దేహేంద్రియాదావస్థతి పరమోదితాం విద్వానహం తాం న జహాతి యావత్ తావన్న తశాస్తి విముక్తి వార్త స్వశేష వేదాంత నయాంత దర్శి. ఎంతటి గొప్ప విద్వాంసుడైనప్పటికీ కూడా శాస్త్రాలన్నీ పుప్పిటి పట్టేసి కంఠస్థం చేసేసి ఎలా కావాలంటే అలా చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు దేనిని ఈ రకమైనటువంటి విషయాలు దేహేంద్రియాదికమైన భ్రాంతి మూలకంగా కలిగిన అహంకార బుద్ధిని వీడనంత వరకు నేను పండితుణ్ణి, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా తెలుసుకున్నాను అని ఎవడైతే బాగా కంఠస్థం చేసి చెప్పగలుగుతున్నాడో అతడు ఎంత వేదాంత సిద్ధాంతములు పారము చూసిన వాడైనను వానికి మోక్షము రాదు. జనాల దృష్టిలో మాత్రం అతడు మహామేధావి, మహాపండితుడు, మహాజ్ఞాని. మోక్షం రావాలంటే ఏం చేయాలండి? నిర్వికార స్థితి ఏర్పడదు. అక్కడ మాటలు ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూడండి, దేన్ని చెప్పుకుంటున్నాం? ఇది కథలు లేవు, ఆకారాలు లేవు, నిర్వికారం. ఇది ఎక్కువసేపు చెప్తే మన మనసు పట్టుకోదు, మన మనసు కూడా నిరాకారం అయిపోదు. ఏదైనా ఆకారాలకు సంబంధించినటువంటి కథలకు సంబంధించినది ఈ పాటికి 4-5 సార్లు తప్పని పడతారు. ఇక నీ మనసుకు రుచించదు. అది ఇదేమవుతుంది, మనసులో నుంచి తీసేస్తున్నాం ఒక్కొక్కటి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటుంటే మనసుకి ఏం రుచిగా ఉంటుంది? మనసు ఎంతసేపు కూడా ఆకారాలను పట్టుకోవటాకే దాని స్వభావం అంతే. ఆకారాలనే పట్టుకోవడం, నిరాకారాన్ని పట్టుకోవటం దానికి చేత కాదు. అంచేత మనకి ఆ వివేక బుద్ధి ఉండాలి. ఎలాగోలాగా చేతనైనంత మట్టికి మన మనసులో ఉన్నటువంటి ఆకారాలన్నింటినీ తొలగించి వేస్తూనే ఉండాలి. ఎలాంటి ఆకారం వచ్చినా సరే దానికి మనం వశీభూతులు కాకూడదు. లేదనుకోండి, గొప్ప గొప్ప ఈ సాధనలో కొన్ని ఆకారాలు దర్శనం పెట్టుకుంటాయి, ఆశ్చర్యకరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంటాయి. దానివల్ల కొన్ని మహత్తులు కలుగుతుంటాయి, మహిమలు కలుగుతుంటాయి, ఏయో గొప్ప గొప్ప విషయాలు తెలిసొస్తుంటాయి. అలాంటి భ్రాంతిలో పడిపోయినటువంటి వాడికి కూడా మోక్షం రాదు. అంటే బాగా నేర్చుకుని అంతత్వం చేసేసినప్పటి వాడికి కూడా తావన్న తశాస్తి విముక్తి వార్త, ఆ విముక్తి మోక్షమైనటువంటి వార్తే ఆడి దగ్గర ఉంటుంది తప్ప పొందటం కుదరదు. స్వశేష వేదాంత నయాంత దర్శి, వేదాంత శాస్త్రాలన్నింటినీ దర్శించేసినప్పటికీ కూడా మోక్షం రాదు. ఎలా వివేకంతో మనం గమనిస్తూ ఉండాలి. దేన్ని పట్టుకోకూడదు. దేన్ని పట్టుకున్నా మనకి మోక్షం రావడానికి టైం పడుతుంది. దేహేంద్రియాదావస్థతే, దేహేంద్రియాలకు సంబంధించినటువంటి ఏదైనా సరే బ్రహ్మోదితం. ఏ ఆకారం వచ్చినా సరే, అలా కళ్ళు మూసి కూర్చున్నారు, మనకి ఎలాంటి గొప్ప ఆకారం వచ్చినా సరే అది భ్రమే. ఆహా, నాకు ఏదేదో మంచి గొప్ప దర్శనం అయిపోయింది అన్నాడు అనుకోండి, భ్రమలో పడిపోయినట్టే. దేన్ని తీసుకోకూడదు. అంత శుభ్రంగా పొయ్యి ఆరిపోయినట్లుగా, కట్టెలన్నీ తీసి బయట పెట్టేసినట్లుగా మనసులో ఉన్నటువంటి ఉడుకులన్నీ పోవాలి, దృశ్యమంతా అణిగిపోవాలి. అటువంటి వాడికి ఛాయా శరీరే ప్రతిబింబగాత్రే స్వప్నదేహే ఉదిరి కల్పితాంగే యథాత్మ బుద్ధి స్థవనాస్తికాసి జీవశరీరే తదైవ మాస్తు. చెప్తున్నాడు ఇంకానే, ఛాయా శరీరే ప్రతిబింబ మాత్రే. ఇప్పుడు మనం నడిచి వెళ్ళిపోయేటప్పుడు మన శరీరం నీడ, అది ఛాయ అంటాం. అలాగే మన ప్రతిబింబం అర్థంలోనో నీటిలోనో కనపడుతుంది, దాన్ని ప్రతిబింబము అంటాం. అట్టి మాదిరిగానే మన స్వప్నంలో ఎన్నో అద్భుతమైనటువంటి వ్యక్తులతోటి సాంగత్యం చేసినట్టు, మాట్లాడినట్టు, మనం డబ్బు సంపాదించుకున్నట్టు, బంగారం సంపాదించుకున్నట్టు కూడా కళలకు అంటాం. అవన్నీ కూడా స్వప్న దేహే పురి కల్పితాంగే, వెలుగులోకి వచ్చేటప్పుడు ఏమైపోతున్నాయి ఇవన్నీ కూడా? నీవు తీయ, అయ్యేయి నిజం కాదు.
అట్టి మాదిరిగా మెలకువలోకి వచ్చినప్పుడు యథాత్మ బుద్ధి స్థవనాస్తి కాశి. నీకు మనసు శుద్ధం అవ్వనివ్వకుండా చేసి మెలుకులో ఉన్నటువంటి దృశ్య పరిస్థితి ఏది దృశ్య వస్తువు ఏదైతే దృశ్య సముదాయం ఏదైతే ఉందో అవన్నీ కూడా నీకు జీవత్ శరీరేష తదైవ మాస్తు. నువ్వు జీవత్ శరీరంలో చేస్తున్నాయి, నీకు జ్ఞానం లేకుండా చేసేస్తావు. అంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఇంకా విషయాలు ఉన్నాయి ఇందులోని. ఈ విషయాలు వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతలో ముగించుకుని ఏం చేద్దాం, ఏదైతే చెప్తున్నాడో ఆ విషయంలో మనం చాలా చక్కగా బ్రహ్మాండంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దీని అంతర్ముఖ వృత్తి అంటారు. మనం బహిర్ముఖ వృత్తిలో ఉండి బాహ్య విషయాలను తలపోస్తూ ఉన్నాం. అటువంటి బాహ్య వస్తువులను వదిలి మనసులో కూడా ఏమీ రానివ్వకుండా చాలా చక్కగా ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇలా చక్కగా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు. దీని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ. దీని పంచశ్రీ మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉంటే శ్లోకం భావ ధ్యానం అంటారు. శ్లోకం భావైన పూజ. గురు మంత్రాన్ని ఒకసారి అనుకోండి, పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు అనుకోండి. ఇప్పుడు ఏమీ అనుకోకుండా ఇంకా ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఏ ఆలోచన కూడా రానివ్వకుండా ఏకాగ్రతగా వస్తూ పోతూ ఉండే అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతంత అవకాశం అంత ప్రయత్నించండి. ఇప్పుడు నేను ఓం అని చెప్పేదాకా చక్కగా గురిలో ఉండండి. ఓం తత్సత్.